కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు. అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడటం లేదు. గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా, సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించగలిగిన నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీగా మిగిలింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లేక విభజన హక్కులు సాధించుకోవాలని ఇలా ఏవైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం, ఈ పర్యటన చేశాం. ప్రతి జిల్లాలోనూ వాళ్ళకున్న కార్యకర్తలకు, నాయకులకు ఉన్న ఇబ్బందులు, సూచనలు అన్నీ విన్నాం. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి అన్నది కూడా డిస్కస్ చేశాం. ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది, కాంగ్రెస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాలలో చాలా సీరియస్గా పని చేయబోతుంది. ఈ 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించి ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలపై, విధానాలపై, ప్రభుత్వం మీద, బీజేపీ మీద పోరాటాలు ముమ్మరం చేసే దిశగా మేమందరము కృషి చేయబోతున్నాం. ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా. అదేమిటంటే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు, ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్, వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు, చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు. ఈ రోజుటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్, ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను, చాలా సంతోషంగాను అనిపించింది. వీళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీకి లక్షల మంది అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వస్తుంది అంటే అవకాశం ఇవ్వడానికి, ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని, మంచి పార్టీ అని, అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజుటి వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం
గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలా ఎంతోమంది